వీళ్ళరా దేవుని వాక్యం రాయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. లూకాసు వార్త అక్కడ రాయబడిన మాటలో, లూకాసు వార్తలో 10వ అధ్యాయం 25వ వచనం నుంచి, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతులు చిక్కాడని రాయబడింది. యెరూషలేం అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి ఇల్లు. యెరూషలేం అంటే సమృద్ధిగా ఉన్నటువంటి వాక్యం దొరికే ఇల్లు అనుకోవచ్చు. దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, ఆత్మీయుల్ని విడిచి, అర్థమవుతుందా, మంచి విశ్వాసాలను విడిచి, విశ్వాసాన్ని విడిచి దిగజారిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే, యెరూషలేము నుంచి ఎరికో అంటే శపితమైనది, ఎరికో అంటే శాపకరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అది ఎరికో నాశనం చేయబడినటువంటి పట్టణం. అది దేవుని ఉగ్రత కలిగినటువంటి దాని మీద దిగి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అక్కడికి వెళ్తున్నారు. శాపకరమైనది ఏదో ఆ శాపకరమైన దాని దగ్గరికి వెళ్తున్నారు తప్ప దీవించబడిన స్థితికి రావడం వల్ల. ఒకప్పుడు దీవించబడ్డారు, ఒకప్పుడు దీవించబడిన స్థితిలో ఉన్నారు. రొట్టెలీళ్ళు సమృద్ధిగా వాక్యం దొరికే స్థలంలో ఉండి ఇప్పుడు ఆ సమృద్ధిని విడిచిపెడుతున్నావు, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెడుతున్నావు, దిగజారిపోతున్నావు. ఒక మాట చెప్పాలంటే దిగజారిపోయి దిగి వెళ్తే దొంగ, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అపవాది పేరు దొంగ, దోచుకునేవాడు. ఆ దొంగ చేతిలో పడితే వాడు రాయబడింది కదా బైబిల్లో, వాడు వస్త్రాలు దోచుకున్నాడట. వాస్తవంగా దొంగ దేన్ని దోచుకోవాలి? బంగారమును డబ్బును దోచుకోవాలి. వస్త్రాన్ని దోచుకున్నాడు ఈ దొంగ. ఏ వస్త్రాలు అంటే రక్షణ వస్త్రం, నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాస వస్త్రం, నీవు కలిగి ఉన్నటువంటి వివాహ వస్త్రం, పెండ్లి వస్త్రం, తెల్లని వస్త్రం, ఇవి దోచుకొని వెళ్తే నీకు మిగిలేది చివరికి నరకమే ప్రాప్తి అవుతుంది. కాబట్టి దిగజారిపోవద్దు, దిగిపోవద్దు. దేవుని సన్నిధిలో యెరూషలేము అనేటువంటి ఒక ఆత్మీయ స్థితిని పట్టుకున్నావు, ఆ స్థితిలోనే ఉండు, ఆ స్థాయిలోనే ఉండు. దేవుడు నీకు మంచి స్థితిని కలుగజేయను గాక. ఆమేన్.